అయ్యో కాలుతుందండి, కాలిపోయింది కదా. రఘురామ్ గారు ఉన్నారండి? ఆయన బావగారు ఉన్నారండి. ఏంటి మ్యాటర్? అదే 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 ఉన్నారండి. ఎందుకు? ఏమండి, డబ్బులు ఇచ్చే మ్యాటరా తీసుకునే మ్యాటరా? నేను హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చానండి. ఓహో, రఘురామ్ గారితో మాట్లాడాలి. ఓన్లీ మాట్లాడమేనా? లోపల ఉన్నాడు, బోండే. రండి అయ్యా, రండి రండి రండి. బావగారు మీకోసం. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి. నేను ప్రభుత్వం నుంచి వచ్చాను. మీరు ఈ గ్రామానికి చేస్తున్న సేవ గుర్తించి ఈ సంవత్సరం ప్రభుత్వం స్కూల్స్, కాలేజీలు, గవర్నమెంట్ సంస్థలకి పంపిణీ చేసే అన్ని రకాల దుస్తుల కోసం 1 కోటి రూపాయల గార్మెంట్స్ కాంట్రాక్ట్ మీకు ఇవ్వాలని నిర్ణయించింది. కోటి రూపాయల? కానీ ఈ కాంట్రాక్ట్ని స్త్రీల శక్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో మీ కుటుంబంలో ఒక మహిళ పేరు మీద ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీరు ఎవరి పేరు చెప్తే వారి పేరు మీద ఇస్తాం. ఏమండి ఏమండి, నా పేరు చెప్పండి. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. నువ్వు ఉండవే. ఎవరి పనికి సరితూగుతారో రఘువే నిర్ణయిస్తాడు. అది సార్, మీరు నిర్ణయం తీసుకుని మాకు తెలియజేయండి. నమస్తే సార్, నేను వెళ్ళొస్తాను. నమస్కారం. నమస్తే అండి. అన్నయ్య, ఈ అవకాశం నాకే ఇప్పించు. నేను నా టాలెంట్ చూపించాలనుకుంటున్నాను. మా పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు నేను ఏది ఎవ్వరిని నోరు తెరిచి అడగలేదు. ఈ ఒక్క అవకాశం ఇప్పించన్నయ్యా. చెప్పండి. అవునవును బావగారు, పద్మం తన టాలెంట్ చూపిస్తానంటుంది. నాకైతే నమ్మకం లేదు బావగారు. మీరు కొంచెం ఆలోచించండి బావగారు. మీ గురించే చెప్తున్నానే. నాన్నకే నీ మీద నమ్మకం లేదమ్మా, ఇంకా మావయ్య నమ్ముతాడా అమ్మా? ఏమండి చూడండి, కోటి రూపాయలంట. ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు. ఇది నాకే ఇవ్వమని చెప్పండి. ఇస్తే ఏం చేస్తావు? మొన్న పెత్తనం తీసుకుని చతికిలు పడ్డట్టు బొక్క బోర్లా పడతావు. అసలు నీకు ఒక చొక్కా కుట్టడం తెలుసా? ఒక నిక్కర్ కుట్టడం తెలుసా? ఆన్లైన్ వీడియోలో ఉంటుంది కదా బాబు, చూసి నేర్చుకుంటుందిలే. ఆ కాంట్రాక్ట్ ఏదో మా పార్వతికే ఇప్పించు. ఇలా వీడియోల్లో చూసి ఎవరో కానుపు చేద్దామన్నారంట. పాపం తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారంట. ఆన్లైన్లో చూసి చేయడానికి ఇది వంట కాదు పిన్ని, కాంట్రాక్ట్. అది వాళ్ళు ఇచ్చిన టైంకి ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేయాలి. ఒకసారి అవకాశం ఇస్తేనే కదా సీను తెలిసేది. అవకాశవాదులకి ఇలాంటి అవకాశం ఇస్తే అన్నయ్య పరువు పోగొడతారు. అన్నయ్య, ఇది వదిలికి అప్పగిస్తేనే న్యాయం జరుగుతుంది, అందులో సందేహమే లేదు. నాకు కావాలన్నయ్యా. నాకు కూడా కావాలి. లేదు, నాకే కావాలన్నయ్యా. నాకు కావాలి. నాకే కావాలి. బాబుగారు నాకే కావాలి. బాబు, నా కూతురికి ఇప్పించండి. ఒకే గిన్నెలో అన్నం వండి 10 చేతులు తినాలంటే ఇలాగే ఉంటుంది రఘు. ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు. బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకో. అది కరెక్ట్. అన్నయ్య, చిన్నప్పటి నుంచి నీతోనే పెరిగాను. నేనెలాంటి దాన్నో నీకు తెలుసు. ఇక్కడ అందరూ ఎవరికి వాళ్ళు బానే సంపాదించుకుంటున్నారు. నేను మాత్రం ఒక్క రూపాయి కూడా సంపాదించనే లేదు. ఇదైనా నాకిప్పించన్నయ్యా. అడగట్లేదు, బతిమాలుతున్నాను. నాకిస్తావని నమ్ముతున్నాను. ఈ ఇంటి ఆడపడుచుగా నా గౌరవం నిలబెట్టన్నయ్యా, ప్లీజ్.
మొదటిసారి తప్పటడుగు వేశారని పిల్లలకి నడక నేర్పించకుండా ఉంటామా బావగారు? నాకు రెండోసారి అవకాశం ఇచ్చి చూడండి. ఈసారి నేనేంటో చూపిస్తాను. మీ పేరు నిలబెడతాను. నాకిచ్చేలా చూడండి బావగారు. మీరు ఆలోచించుకుని నాకు చెప్పండి. ఆ? పద. భగవంతుడా, ఆ కాంట్రాక్టు పురుషులకు ఇవ్వాల్సింది కదా. నేను పట్టేసుకునేవాడిని. ఏదేమైనా సరే ఆ కాంట్రాక్టు దీనికి రాకుండా చూడు. పద్మం, ఓసే పద్మం. ఏమండి, ఇంట్లో నలుగురైదుగురు ఆడవాళ్లు ఉన్నప్పుడు ఏ ఒక్కరో లబ్ధి పొందారు అన్న ఆలోచన ఇంకొకరికి రాకూడదు. పనిలో ఏ తేడా ఉండకూడదు. నిర్ణయం ఇంకా మీ చేతుల్లోనే ఉంది. ఆద్యా, శ్రీను, ఇలా రండి. మీ అందరి మాటలు విన్నాను. కానీ ఒక పని బాధ్యత తీసుకోవడం అంటే దానికి న్యాయం చేసే సామర్థ్యం కూడా ఉండాలి. అవును పెదనాన్న, అందుకే పెద్దమ్మ అయితే ఈ పని బాగా చేయగలదని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. చెప్పండి మావయ్య. కాంట్రాక్ట్ నీ పేరు మీద ఇవ్వాలనుకుంటున్నాను. నేనా? అవునమ్మా, నీ వెనక సీను ఉంటాడు. మీ ఇద్దరూ కలిసి ఈ బాధ్యతను నెరవేర్చగలరన్న నమ్మకం నాకుంది. పెద్ద చదువు చదివిన నీకు ఈ పనికి కావలసిన అవగాహన త్వరగా వస్తుంది. మనం నమ్మకం పెట్టుకున్న వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడం మన బాధ్యత. కానీ అమ్మ చిన్నత్తయ్య కావాలంటున్నారుగా మావయ్య. ఇది పోటీ కాసినో బాధ్యత. అందుకే ఈ పనికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అలాగే పెదనాన్న, ఇది ఒక బాధ్యతగా తీసుకొని చేసి చూపిస్తాను. మీ నమ్మకాన్ని నిలబెడతాను. చాలా మంచి నిర్ణయంరా రఘు. పిల్లల చేతిలో పని పెట్టినప్పుడు ఇంటి పేరు పెరుగుతుంది అంటారు. జాగ్రత్తగా చేసుకోండి. అలాగే నానమ్మా. ఇంకా కొద్దిసేపేరమ్మా. వాసుదేవ్ అస్మిత కలిసి ఆడిన నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాం. అమ్మవారి నిధిని దోచుకుని విదేశాలకి పంపించాలనుకున్నారు. ఈ రోజుతో వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. ఇంతకాలం వాళ్ళ అమ్మవారి నగల మీద కన్నేశారు, కానీ ఈ రోజు ఆ అమ్మవారే వాళ్ళని శిక్షించబోతోంది.